నాన్న చెడ్డోడైనంత మాత్రాన, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చెడ్డోడైనంత మాత్రాన అందరూ చెడ్డోళ్ళు ఉండరు అని ఇంకొక ఛాన్స్ తీసుకుంటుంది అమ్మాయి. మన సొసైటీలో చాలా మంది మగవాళ్ళు ఒక అమ్మాయి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతదా, ఎప్పుడు టచ్ చేద్దామా, ఎప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మంచి మగవాడు ఎక్కడో ఒక్కడ ఉండకపోతాడా, నా జీవితంలో వచ్చే మగవాడు మంచోడు కాకపోతాడా అనే ఆశ పడడం తప్ప, ఇలా మనము ఎందుకు వెతుక్కుంటున్నాం? అమ్మాయి ప్రేమను ఎందుకు వెతుక్కుంటుంది అంటే, అమ్మాయి ఎప్పుడు ప్రేమను వెతుక్కుంటుంది, వెతుక్కోదు. అబ్బాయి వెతుక్కుంటాడేమో, అమ్మాయి ప్రేమను వెతుక్కుంటుంది. సో కన్సెంట్ లేకుండా ముట్టిన ప్రతిసారి నేను ఎందుకు సరెండర్ అయ్యాను అంటే, ఏమన్నా జరిగితే నీ అక్క అయితే ఏంటి, నీ చెల్లి అయితే ఏంటి, నీ అమ్మ అయితే ఏంటి, ఇలాగే చేస్తామని చెప్తారు కదా, అది చాలా రాంగ్ స్టేట్మెంట్. హ్యూమన్ ఎనర్జీకి ఏదైతే చెడో అది ఇల్లీగల్ చేస్తారు, కానీ చాలా ఈజీగా అవైలబుల్ పెడతారు. ఎందుకంటే నేను ఇంకొక రిలేషన్షిప్కి రెడీ ఉన్నా అన్న క్లారిటీ లేకుండా ఇంకో రిలేషన్షిప్కి వెళ్ళలేదు. సో కొన్ని రోజులు కష్టమైనా విల్ ఫిగర్ అవుట్. నమస్తే, హాయ్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. బాగుండడానికి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే ఇలాంటి విషయాలు మాట్లాడడం అవసరం అనిపించింది. సో అందరూ బాగుండాలని కోరుకునే ఉద్దేశంతో చేస్తున్న వీడియో మరొకటిది. సో బాడీ కౌంట్ అనే టాపిక్ విన్నారా మీరు? బాడీ కౌంట్ అంటే ఏంటి, దీని గురించి అసలు దీన్ని ఎలా చూడాలి, ఇది ఎందుకు ఇంపార్టెంట్, దీన్ని ఎలా అనలైజ్ చేయాలి, అసలు సొసైటీ దీన్ని ఆల్రెడీ ఎలా అనలైజ్ చేస్తుంది అనే ముచ్చట మాట్లాడదాం. సో బాడీ కౌంట్ అంటే మనం ఎంతమందితో పడుకుందాం అనే లిస్ట్, నంబర్. ఇది ఎలా చూడొచ్చు? చాలామంది రీల్స్లో చూస్తుంటా, మీ బాడీ కౌంట్ ఎంత, మీ బాడీ కౌంట్ ఎంత అని ర్యాండమ్గా అమ్మాయిలు అబ్బాయిలు అడిగేస్తూ తిరిగేస్తూ ఉంటారు. అండ్ చాలా క్యాజువల్గా చెప్పేస్తూ ఉంటారు. కానీ ఇది అబ్బాయిలు ఒకలా జడ్జ్ చేస్తుంటారు, దీన్ని అమ్మాయిలు ఒకలా జడ్జ్ చేస్తుంటారు. అసలు అబ్బాయిలు కరెక్టా, అమ్మాయిలు కరెక్టా, ఎన్నో క్వశ్చన్స్ నన్ను చాలా రోజులు తినేసాయి. సో సరే, నాకు బాగా దీని గురించి ఆలోచిస్తే నాకు తోచిన ఆలోచనలు షేర్ చేసుకోవాలనిపించింది. ఇది చాలామందికి కరెక్ట్ అనిపించకపోవచ్చు, చాలామందికి కరెక్ట్ అనిపించవచ్చు. ఏదేమైనా నేను చెప్పిన ముచ్చట మొత్తం విని మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా? అయితే బాడీ కౌంట్ అంటే నంబర్ ఆఫ్ పీపుల్ దట్ వీ స్లెప్ట్ విత్. నంబర్ ఆఫ్ పీపుల్ వీ స్లెప్ట్ విత్ ఎక్కువైతే చెడ్డోళ్ళు, వాళ్ళకి పెళ్ళి అర్హత లేదని. తక్కువ బాడీ కౌంట్ ఉంటే, అసలు బాడీ కౌంట్ లేకపోతే చాలా ప్యూర్ అని, ఇలా జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. అయితే దీన్ని ఎలా చూడాలి నేను చెప్తా. అంటే నా ఐడియా, నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే చెప్తా. ఫస్ట్, వర్జిన్, ఒకప్పుడు ఏంటంటే వర్జిన్ అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి, వర్జినిటీ ఈజ్ ప్యూరిటీ అని మాట్లాడారు ఒక కొన్ని తరాలు, కొన్ని జనరేషన్స్. దాని తర్వాత వర్జినిటీ కాదు, నీకు ఎక్స్ ఉన్నా పర్లేదు, నువ్వు నాతో లాయల్గా ఉంటే చాలు అని ఇంకొక జనరేషన్ మాట్లాడింది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ జెన్జీ వాళ్ళు ఎలా ఉన్నారంటే సిచ్యువేషన్షిప్ రకరకాల. అంటే ఇది పీపుల్ తప్పు కాదు, వస్తున్న ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చెప్తున్నాను. నాట్ ఎట్ ఆల్ బ్లేమింగ్ జనరేషన్స్, దీస్ వర్ ద ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద జనరేషన్స్. అంటే జనరేషన్ ఇలా పాడైపోయింది అని చెప్పే కంటే జనరేషన్ మీద ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ తొయ్యబడ్డాయి, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక కొట్టుకుంటున్నారు. మనుషులు ఎవ్వరు కూడా చెడ్డోళ్ళు ఉండరు. మనని ఎక్స్ట్రీమ్ పరిస్థితులలో తోసేసి అక్కడ తీసుకున్న డెసిషన్స్ బట్టి మనం చెడు మంచి అని లేబుల్ చేసేస్తుంటాము. అదొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మనం చేంజ్ చేసుకుంటే చాలా మందిని ఎంపథైజ్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. అయితే నేను అమ్మాయిని కాబట్టి నా ఎక్స్పీరియన్స్, నా చుట్టుముట్టు ఉన్న అమ్మాయిల ఎక్స్పీరియన్సెస్ బట్టి కొన్ని మాట్లాడతాం. ఇప్పుడు నా బాడీ కౌంట్ ఏంటి అంటే, చాలాసార్లు మాట్లాడా, 1 2 కాదు 7 అని. 7 ఇదేంటి, కన్సెన్షువల్ కాకుండా చాలా జరిగాయి. దాన్ని రేప్ అటాక్లు, రేప్ అబ్యూస్లు, ఇలా చాలా చెప్పొచ్చు. కొంతమంది అంటారు, నువ్వు చక్కగా ఉంటే ఎవడెందుకు కెలుకుతాడు, నువ్వు బట్టలు తక్కువ వేసుకొని ప్రొవోక్ చేసి ఉంటావు, నువ్వు ప్రొవోక్ చేస్తుంటావు కాబట్టే జరిగింది అని. ఇలా మాట్లాడే వాళ్ళు ఎడ్డోళ్ళు, ఎర్రోళ్ళు అని చెప్తా. ఎందుకంటే అబ్యూజ్ అనేది ఎవరు కోరుకోరు. ప్రొవోక్ చేసి అబ్యూజ్ అవ్వాలని ప్రపంచంలో ఏ ప్రాణి కోరుకోదు. అంతకన్నా అలా ఆలోచించే మనిషి ఎంత మూర్ఖులు అనేది ఇంకా
అర్థమవుతుంది. సో, సరే అర్థం చేసుకోకపోవడం పక్కన పెడితే, అసలు కొంతమంది బాడీ కౌంట్ ఎక్కువ ఎందుకుంటుంది? కొంతమంది తక్కువ ఎందుకుంటుంది? ఇది అర్థం చేసుకుందాం ఫస్ట్. బేసిక్‌గా ఒకరి బాడీ కౌంట్ పెరగడానికి కారణాలేంటి అని ఆలోచిస్తే, చిన్నప్పుడు మనకి బేసిక్‌గా ఒక ఇల్లు కడతాం గదా! ఇల్లు కట్టేటప్పుడు ఫస్ట్ గ్రౌండ్ సెట్ చేస్తాం. తవ్వి, పునాదులు సరిగ్గా ఏసి, దాని మీద పిల్లర్స్ కట్టి, దాని మీద ఇటుకలు పెట్టి, ఫస్ట్ గోడలేసి, తర్వాత మిగతా అన్నీ. సో, అలా మన ఫౌండేషన్ అనేది మన పేరెంట్స్ దగ్గర నుంచి వస్తది. ఓకే. సో, మనకెప్పుడైతే పేరెంట్స్ దగ్గర నుంచి సేఫ్టీ పరిచయం అవ్వలేదు. అంటే అమ్మాయయితే నాన్న తరఫు నుంచి, అబ్బాయయితే అమ్మ తరఫు నుంచి అసలు సేఫ్ రిలేషన్‌షిప్ అనే ఒక డైనమిక్స్ మనకు పరిచయం అవ్వలేదనుకోండి, అసలు సేఫ్టీ అంటే ఏంటి అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు జీవిత కాలాలు గూడా పట్టిపోతాయి కొంతమందికి. సో, సేఫ్టీ అని పరిచయం లేని మనుషులకి బాడీ కౌంట్ ఎక్కువుంటుంది. చాలా సెక్యూర్‌గా, సేఫ్‌గా చూసుకున్న తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాడీ కౌంట్స్ ఎక్కువ ఉండవు. మనం ఇలా అర్థం చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మా నాన్న నా మీద చేసిన అబ్యూస్. ఎలాంటి అబ్యూజులు చేశాడు మా నాన్న అనేది ఇంకొక ఎపిసోడ్‌లో చేస్తా. బట్ ప్రస్తుతానికి మా నాన్న 100% టాక్సిక్ అనుకోండి. రేపు నాకు 90% టాక్సిక్ ఉన్న అబ్బాయి గూడా సేఫ్‌గా అనిపిస్తాడు. ఎందుకంటే 100% కాదు ఇది 90%. నాకు పరిచయం ఉంది 100%. అంటే నేనెప్పుడూ నాకు పరిచయమైన బాయ్ ఫ్రెండ్ గానీ, లేదంటే నేను సీరియస్ అవ్వాలనుకున్న అబ్బాయి గానీ, ఈ 100%తో కంపేర్ చేసుకుంటా. సో, ఈ అబ్బాయి 100% టాక్సిక్ లేడు. 90% టాక్సిక్ ఉన్నాడు. కాబట్టి దిస్ ఈజ్ ఫీలింగ్ సేఫర్ ఫర్ మీ. అంటే ఈ 100% ఉన్నంత టాక్సిక్ అనిపించట్లేదు. ఇది కొంచెం ప్రశాంతంగా ఉంది. హమ్మయ్య! మేబీ దిస్ గై ఈజ్ సేఫ్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నాకు 100% సేఫ్టీ ఏదో పరిచయం లేదు. ఓన్లీ 100% వయలెన్సే పరిచయం ఉంది నాకు. దీని తర్వాత మెల్లిగా ఓకే. ఈ అబ్బాయి సేఫ్ ఉన్నాడేమో అనుకోని అందులో గివ్ ఇన్ చేసిన తర్వాత కొన్ని మంత్స్ తర్వాత మ్యానిప్యులేషన్ బయటికొచ్చేసి వాడి నిజమైన స్వరూపం బయటకొచ్చింది. అబ్యూస్ మళ్ళీ ఇక్కడ కొత్తగా మొదలవుతుందో, అమ్మ బాబోయ్! నాకిక్కడ అవ్వట్లేదు అని మళ్ళీ బ్రేకప్. బ్రేకప్ అంటే చాలామంది అమ్మాయిలు బ్రేకప్ చేసుకుంటారు. అబ్బాయిలు బ్రేకప్ చేసుకుంటారు. అంత ఈజీ కాదు బ్రేకప్ చేసుకోవడం. చాలా ఎమోషనల్ ట్రామా ఒక మనిషితోని బ్రేకప్ చేసుకోవడం అనేది. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్‌లో మనము చాలా ఇన్వెస్ట్ చేస్తాం. ఎమోషన్స్, టైము, వాల్యూ మొత్తం ఏమంటారు ఒక మనసుతోని మనం రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంపార్టెంట్ అయిపోతారు మనకి. మనల్ని పక్కన పెట్టేసి వాళ్ళని ఐడియలైజ్ చేసేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఇదెప్పుడు అబ్యూసివ్ పేరెంట్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన చిల్డ్రన్ స్పెషల్లీ అమ్మాయిలు, అబ్బాయిలు అందరి గురించి చెప్తున్నాను నేను. సో, ఇలాంటి ఐడియలైజేషన్ చేసుకున్న తర్వాత, అబ్యూస్ తర్వాత బ్రేకప్ చేసుకోవాలి అంటే, మనం ప్రేమించిన మనిషి నుంచి మనం బ్రేకప్ చేసుకోవాలనే డెసిషనే పెద్ద ట్రామా. అది బ్రేకప్ చేసుకొని అందులోంచి బయటికొచ్చి, ఆ బ్రేకప్ ట్రామాలోంచి హీల్ అవుతున్న టైంలో, ఎలాగో ప్రపంచం జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంటుంది. బ్రేకప్ చేసుకుంది, వాడితో పడుకుంది, వాడితో పడుకున్న దాంతో పడుకున్నాడు. ఇలా రకరకాల లేబుల్స్ ఏస్తూ ఉంటే, ఆ లేబుల్స్‌ని తట్టుకుంటూ, మన ఎమోషనల్ ట్రామాని తట్టుకుంటూ, అయ్యో! నేను ఇంట్లో నాకు దొరకని సేఫ్టీ ఈ అబ్బాయిలో దొరుకుతుందేమో, ఈ అమ్మాయిలో దొరుకుతుందేమో అనుకున్న నమ్మకం నుంచి మళ్ళీ హార్ట్ బ్రేక్ అయ్యి, అందులోంచి రికవర్ అవుతూ, మళ్ళీ నాట్ ఆల్ మెన్ ఓకే. నాట్ ఆల్ మెన్. సొసైటీ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. మగోళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఒక అమ్మాయిగా చెప్తున్నా. నాట్ ఆల్ మెన్ అన్న ప్రతిసారి అందరూ మగోళ్ళు చెడ్డోళ్ళు కాదు. మా నాన్న చెడ్డోడైనంత మాత్రాన, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చెడ్డోడైనంత మాత్రాన అందరూ చెడ్డోళ్ళుండరు అని ఇంకొక ఛాన్స్ తీసుకుంటుంది అమ్మాయి. అంటే హోప్ ఫర్ లవ్. బాడీ కౌంట్ పెరుగుతుందిక్కడ. కానీ ఇంకొక ఛాన్స్ తీసుకుంటుంది అంటే వీఆర్ హోపింగ్ అందరూ మగోళ్ళు చెడ్డోళ్ళు కాదు. నాట్ ఆల్ మెన్ అనే మాట సీరియస్‌గా తీసుకొని, మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదని నమ్మి, ఇంకొకసారి ప్రేమ కోసం ధైర్యం అంటే ప్రేమించడమే ఒక పెద్ద ధైర్యం. అలా ప్రేమించే ధైర్యం ఉన్న ప్రతి మనిషి ఇంకొక ఛాన్స్ తీసుకుంటుంటే, అది మోసం చేయబడుతూ ఉంటే, బాడీ కౌంట్ పెరుగుతుంటే, అది అమ్మాయి తప్పెలా అవుతుంది? కదా! అబ్యూస్ జరిగిన ప్రతిసారి, బ్రేకప్ చేసుకున్న ప్రతిసారి, మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ తీసుకోవడం అనేది బెనిఫిట్ ఆఫ్ డౌట్. అంటే ఒక మొగోడు చెడ్డోడు కాదు. ప్రతి మొగోడు చెడ్డోడు కాదు అనే హోప్, అనే ఆశ. అంటే ఇది మగవాడి మీద నమ్మకం ఉంది కాబట్టే నేను మళ్ళీ ఛాన్సులు తీసుకుంటున్నాను అని అమ్మాయి నమ్ముతుంది కాబట్టే
ఇంకో రిలేషన్షిప్ కోసం ధైర్యం చేస్తుంది. ఎక్కడో అక్కడ హోప్ ఉండే ఉంటుంది కదా తన చుట్టూ ఉన్న మొగాళ్ళ దగ్గర నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. చాలా అబ్యూస్డ్ ఫాదర్ ఫిగర్ ఉన్న నాకు సొసైటీలోకి వచ్చిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీతో కూడా సంబంధం లేదు తెలుసా. ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటుందంటేనే మన సొసైటీలో చాలామంది మగవాళ్ళు ఒక అమ్మాయి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు టచ్ చేద్దామా, ఎప్పుడు చేద్దామా దీన్ని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. నేను చెప్తుంటే మీకు వియర్డ్గా అనిపించవచ్చు, కానీ మీ చెల్లికో అక్కకో మీరు చెప్తే ఎవరిని నమ్మొద్దనే చెప్తాడు ప్రతి ఒక్క మగవాడు. ఇప్పుడు నా మేల్ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే, నా రిలేటివ్ అన్నయ్య అయినా సరే, తమ్ముడైనా సరే, ఎవరిని నమ్మొద్దని చెప్తాడు పర్సనల్గా కూర్చుంటే. ఇది నిజం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా. నేను అందరూ చెడ్డవాళ్ళు అనట్లేదు, కానీ బాడీ కౌంట్ పెరుగుతుంది అంటే ప్రతిసారి అమ్మాయి నాట్ ఆల్ మెన్ అని నమ్ముతుంది అని చెప్తున్నా. సో అబ్బాయిలు బాడీ కౌంట్ అంటే ర్యాండమ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే హైపోథెటికల్గా మాట్లాడుకుందాం. ఒక సొసైటీలో అబ్బాయి ప్రాస్టిట్యూట్స్ దగ్గర వెళ్ళి వస్తే అబ్బాయిని జడ్జ్ చేయం మనం. అదే అమ్మాయిల బాడీ కౌంట్ పెరిగితే జడ్జ్ చేస్తాం. అబ్బాయి వెళ్ళి 10 మంది 100 మందితో ప్రాస్టిట్యూట్స్తో పడుకున్నా, లేకపోతే క్యాజువల్లో పడుకున్నా, అరే ఇంతమంది నేసినావారా, అరే ఇంతమంది నేసినావారా అని ఇట్లా ఫుల్గా ఇట్లా కాలర్ ఎగిరేసుకుంటూ గర్వంగా చెప్పుకుంటారు కదా. అబ్బాయికి ఒక లెక్క, అమ్మాయికి ఒక లెక్క. ఓకే, అమ్మాయి బాడీ కౌంట్ ఎక్కువైతే చెడ్డదైనా ఎందుకు చెడ్డదవుతుంది అంటే మగవాడు అందరు మగవాళ్ళు చెడ్డోళ్ళు కాదు, మంచి మగవాడు ఎక్కడో ఒక్కడ ఉండకపోతాడా, నా జీవితంలో వచ్చే మగవాడు మంచోడు కాకపోతాడా అనే ఆశ పడడం తప్ప. సో నేను దీనికి ఒక ఆల్గరిథం వేసా. అదేంటంటే ఫస్ట్ మనం సొసైటీలోకి వస్తాం, ఒక అమ్మాయిగా చెప్తున్నా, ఓకే, ఇది ఒక అమ్మాయిగా. సొసైటీలోకి మనం యంగ్ అవుతాము, మనకి ఇమోషనల్ నీడ్ స్టార్ట్ అవుతుంది, మనము రిలేషన్షిప్ కోసం క్రేవింగ్ అవుతుంటుంది, ఎందుకంటే మన బాడీలో హార్మోన్స్ పనిచేస్తుంటాయి కదా. సో అలాంటప్పుడు నా జీవితంలో ఒక మంచి మొగాడు రావాలి అని అనుకుంటాము. ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తుంటారు, ఆ సంబంధాలు మనకు నచ్చకపోయినప్పుడు సరే ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదు నాకేం కావాలో నేనన్నా చూసుకుంటా అని చెప్పి బోల్డ్ మన వెళ్ళి చూసుకోరు. బట్ ఒక అబ్బాయి నచ్చితే ఛాన్స్ తీసుకుంటారు. వావ్, దిస్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఫస్ట్ టైం లవ్లో పడ్డప్పుడు చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. యూ బికమ్ స్పెషల్, యూ ఫీల్ స్పెషల్, అరే నన్ను ఒకరు స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు అని ఒక ఆనందం ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎట్ ఆల్, దానికి అసలు సంబంధమే లేదు. ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. ఒక మనిషికి నేను ఒక స్పెషల్ పర్సన్ అన్న ఒక ఆలోచన, ఆక్సిటోసిన్ అనే హార్మోన్, డోపమిన్ అనే హార్మోన్ వచ్చినప్పుడు యూ ఫీల్ గుడ్. మనం ఎప్పుడైతే మంచిగా ఫీల్ అవుతామో అప్పుడు బాడీ యాక్టివ్ అవుతుంది, అందంగా కనిపిస్తాము, ఎక్కువ యాక్టివ్ అవుతాము, ఎక్కువ పని చేస్తాము, సంతోషంగా ఉంటాము, హెల్తీగా ఉంటాం. సో మనకి లవ్ కావాలనుకోవడం, డోపమైన్ హిట్ కావాలనుకోవడం, ఆక్సిటోసిన్ హిట్ కావాలనుకోవడం, ఇవన్నీ హెల్తీగా ఉండడానికి సంకేతాలని ఇలా అర్థం చేసుకోవాలి. ప్రతిసారి రిలేషన్షిప్ అనేది ఇట్స్ నాట్ ఆల్వేస్ రిలేటెడ్ టు ఒక అమ్మాయి పర్స్పెక్టివ్లో చూస్తే. అబ్బాయిలు ఎలా చూస్తారో ఇంకా అబ్బాయిలకే తెలియదు. మరి నేను ఎక్కడ అబ్బాయిలు తప్పు అనట్లేదు. ప్రస్తుతం ఉన్న డేటా, ప్రస్తుతం సొసైటీ అమ్మాయిలని దెప్పుతున్న పద్ధతులు, లేబుల్ చేస్తున్న పద్ధతుల బట్టి నేను మాట్లాడుతున్నాను. నా దృష్టిలో అబ్బాయిలు ఎప్పుడు చెడ్డోళ్ళు కారు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పా, నేను ఎంత ట్రామాలో నాకు ఎన్ని సెక్షువల్ అటాక్స్ జరిగినా, నాకు ఎన్ని రేప్ అటాక్స్ జరిగినా, ఏం జరిగినా, మా నాన్న నన్ను ట్రామటైజ్ చేసినా కూడా నన్ను మొత్తం కాపాడుతుంది, నన్ను రక్షిస్తుంది, నన్ను హెల్ప్ చేస్తుంది, నన్ను రికవర్ చేస్తుంది. థెరపిస్ట్ల కంటే కూడా నా మేల్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటా. అండ్ వాళ్ళు ఎప్పుడు నా పక్కనే ఉంటారు. 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి నాకు. 20 ఇయర్స్ నుంచి నా ఫ్రెండ్స్ నేను మెయింటైన్ చేస్తున్నా. అండ్ దే ఆర్ వండర్ఫుల్. వాళ్ళే హోప్ నాకు. నాట్ ఆల్ మెన్ అన్న ప్రతిసారి నాకు వీళ్ళే ప్రూఫ్ నాట్ ఆల్ మెన్ అని. సో అది సంగతి. సో మనం బాడీ కౌంట్ ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ద మోర్ ట్రామా పర్సన్ హ్యాస్, అంటే ఇప్పుడు 100% ట్రామా అనుభవించిన వాళ్ళు 90, 80, 70, 60 ఏ లెవెల్ ఆఫ్ ట్రామా చూసినా కూడా వాళ్ళకి బెటర్ అనిపిస్తుంది. ఫస్ట్ 100 చూసా, తర్వాత 90 చూసా, ఇది సేఫ్ అనిపించింది. కొంతకాలం తర్వాత ఇది సేఫ్ కాదని బ్రేకప్ చేసుకున్నా. 80 దొరికాడు, అరే ఇది కొంచెం సేఫ్ అనిపిస్తుంది. వాడు మళ్ళీ 80% అబ్యూస్ చూపిస్తాడు. ఇది కాదు సేఫ్టీ, ఇది కాదు లవ్ అని వాడితో బ్రేకప్ చేసుకొని మళ్ళీ 70, 60.
అలా చాలామందికి అన్‌లర్నింగ్ ప్రాసెస్ అనేది కష్టమవుతుంది కాబట్టి, బ్రేకప్‌లు ఎక్కువవుతాయి కాబట్టి బాడీ కౌంట్ పెరుగుతుంది. అమ్మాయి ఎప్పుడు ప్రేమను వెతుక్కుంటుంది. వెతుక్కోదు. అబ్బాయి సెక్స్ వెతుక్కుంటాడేమో. అమ్మాయి ప్రేమను వెతుక్కుంటుంది. దేర్ ఈస్ ఎ ఫేమస్ సేయింగ్, అమ్మాయి ప్రేమని వెతుక్కోవడానికి ఆఫర్ చేస్తుంది. అబ్బాయి వెతుక్కోవడానికి ప్రేమను ఆఫర్ చేస్తాడు అని. ఇది నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు. ఇది చాలా ఫేమస్ స్టేట్మెంట్. సో, ఇలా మనము ఎందుకు వెతుక్కుంటున్నాం? ఇస్తూ అమ్మాయి ప్రేమను ఎందుకు వెతుక్కుంటుంది అంటే, అమ్మాయికి కూడా ఆకలవుతుంది. అబ్బాయికేనా ఆకలి? అమ్మాయికి కూడా అవుతుంది కదా! కానీ ఎవరితో పడితే వాళ్ళతో చేయడం తప్పు. అమ్మాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నేను చేయలేదా అంటే చేశా. నాకు చాలా బ్రేకప్స్ అయినాయి. ఆ బ్రేకప్స్‌లలో నేను చేయలేదా అంటే చేశా. కానీ ప్రతిసారి నా ఏజ్ 30 వచ్చే వరకు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే 30 ఇయర్స్ తర్వాత నాకు కన్సెంట్ అన్న వర్డ్ తెలిసి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ ఆఫ్ దెమ్ వర్ కన్సెన్షన్. నన్ ఆఫ్ దెమ్ వర్ కన్సెన్షన్. అదెలా అంటే ప్రతిసారి ఇంట్లో పెళ్లి చేసుకున్న మొగోడికి ఆడదాని మీద హక్కు ఉంది. మీకు మ్యారిటల్ రేప్స్ గురించి తెలుసా? అంటే పెళ్ళైన తర్వాత ఒక ఆడది మొగోడికి గా పనికి రావాలి. తనకి ఇష్టం ఉన్నా లేకున్నా. అలా నడిచింది. తరతరాలు నడిచింది. ఇప్పుడిప్పుడు మారుతున్నాయి. కన్సెన్షువల్ అంటే పెళ్ళైనా సరే ఆ వైఫ్ కన్సెంట్ లేకుండా మొగోడికి సెక్స్ చేసే హక్కు లేదు. ఇది లిటరల్‌గా లాస్ట్ 5 ఇయర్స్‌లో వచ్చిన జడ్జ్‌మెంట్. అది ఇంకొన్ని స్టేట్స్‌లో అయితే ఇంకా లీగలే. మ్యారిటల్ రేప్ ఈస్ స్టిల్ లీగల్ ఇన్ లాట్ ఆఫ్ స్టేట్స్. ఇంకా కూడా నడుస్తుందది. సో, కన్సెంట్ లేకుండా ముట్టిన ప్రతిసారి, నాకిష్టం లేకున్న ప్రతిసారి నేనెందుకు సరెండర్ అయ్యాను అంటే, నా లైఫ్‌లో ఉన్న మొగోడికి నాతో చేసే హక్కు ఉంది అని సొసైటీ నేర్పించింది కాబట్టి అదలా జరిగింది. అది నా తప్పా, మొగోడి తప్పా అంటే మనం వింటున్న మాటల తప్పు అది. మనం విని ఇంటర్నలైజ్ చేసుకొని అదే నిజమని దాన్నే మనం ప్రాక్టీస్‌లో పెడుతున్న ఆ మాటల తప్పు. మాటలు తప్పే, మరి మన మొరాలిటీ ఎక్కడ పోయింది? మన ఆలోచన శక్తి ఎక్కడ పోయింది? తప్పు, ఒప్పు అని జడ్జిమెంట్స్ చేయగలిగే శక్తి మనకెక్కడ పోయింది? ట్రామాలో పోయిందా? భయంలో పోయిందా? మనని మనం బ్లేమ్ చేసుకోవడం కంటే నేనెందుకు సరెండర్ అయ్యా? నేనెందుకు చెయ్యనిచ్చా? అంటే నాన్ కన్సెన్షువల్ ఏదైతే జరిగిందో రిలేషన్‌షిప్‌లో, రేప్ అంటే ఏంటి? ఫోర్స్‌ఫుల్‌గా. నాన్ కన్సెన్షువల్ అంటే ఇది కరెక్టేమో, ఇది చెయ్యాలేమో, నాకు నచ్చట్లేదు బట్ తప్పదేమో అని మనం ఎప్పుడైతే ఆలోచన ఇంటర్నలైజ్ చేసుకుంటామో అది కూడా ఎమోషనల్ ట్రామా. అది అమ్మాయి తప్పు కాదు, అబ్బాయి తప్పు కాదు. మన ట్రామా వల్ల మన పీస్ ఆఫ్ మైండ్, మన సెన్స్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ హైజాక్ చేయబడ్డది. ఇది ఎప్పుడైతే మనం సైకాలజీ నేర్చుకుంటామో అప్పుడే అన్‌లర్న్ చేసుకుంటాం. చాలా ఇంపార్టెంట్. మన సెల్ఫ్ వర్త్ తెలవాలి. మనం కన్సెంట్ లేకుండా ఒకరు మనల్ని ముట్టకూడదు అనే ఒక క్లారిటీ మనకు రావాలంటే కన్సెంట్ అనేది తెలియాలి. అండ్ కన్సెంట్ అనే టాపికే మనకి ఏలియన్ టాపిక్. ఎందుకంటే అసలు ఆ లైన్ ఆఫ్ కన్సెంట్ అంటే ఏంటో చాలా మందికి తెలీదు. అసలు అమ్మాయిని ఎంతవరకు ముట్టాలి? ఒక అబ్బాయిని ఎప్పుడు ముట్టుకోవాలి? అమ్మాయికి ముద్దెప్పుడు పెట్టాలి? ఆ అమ్మాయి సేఫ్‌గా ఫీల్ అవుతుందా లేదా? అబ్బాయి సేఫ్‌గా ఫీల్ అవుతున్నాడా లేదా? ఆర్ వి రెడీ టు డూ దిస్ అన్న కాన్వర్జేషన్స్, క్వెషన్స్ మనం అసలు ఆలోచించట్లేదు. మనకి బేసిక్‌గా నింఫోమేనియా అనే ఒక రోగం ఒకటుంది. అది మనం గుర్తించము. చాలా లైట్ తీసుకుంటాం. అసలు దాని గురించి ఎవరు చర్చించుకోరు. ఒక మనిషి ట్రామా ఎక్కువ గురైతే, ఆ ట్రామా ఎక్కువ అవ్వడం వల్ల బాడీలో కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్కువైతది. కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్కువైనప్పుడు ఏమైతదంటే నెగెటివ్ ఎనర్జీ స్టార్ట్ అయితది బాడీలో. ఎప్పుడు యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్, అడ్రినల్ రష్ ఇవన్నీ ఎక్కువైనప్పుడు బాడీ యాంగ్జైటీలో కొట్టేసుకుంటుంటది. అప్పుడు ఏమైతదంటే బాడీ నెగెటివ్ ఎనర్జీ తట్టుకోలేదు. మనకు పాజిటివ్ హార్మోన్స్ కావాలి. సో, బాడీ ఎప్పుడు పాజిటివ్ హార్మోన్ కావాలి అని అర్జ్ చేస్తా ఉంటది. అలాంటి టైంలో ప్రస్తుతం ఉంటున్న సొసైటీలో మనకి సేఫ్ టచ్ అనేది దూరం అయిపోయింది. ప్లాటానిక్ ఎఫెక్షన్స్ అనేవి దూరం అయిపోయాయి. అంటే అమ్మాయిలు, అబ్బాయిలు దూరం కూర్చోండి. స్కూల్‌లో చిన్నప్పుడు మనకి వేరే సెపరేట్ బెంచెస్, సెపరేట్ సెక్షన్స్ ఇలా పెట్టేసి
ఒక అమ్మాయికి, అబ్బాయికి అంటే 2 ఆపోజిట్ జెండర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జెండర్స్‌ని మనం బ్లాక్ అండ్ వైట్ చేసేసి సెగ్రిగేట్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే 2 జెండర్స్‌ని సేఫ్ టచ్‌కి దూరం చేసేసాం. అంటే మీరిద్దరూ దూరం, ఓన్లీ అప్పుడే దగ్గర రావాలి అనే పాయింట్ సబ్‌కాన్షియస్ బ్రెయిన్ అర్థం చేసేసుకుంది. సో, ప్రతిసారి నేను అపోజిట్ జెండర్ దగ్గరికెళ్ళినప్పుడు ఓన్లీ సెక్షువల్ టచ్ అనే పాయింట్, అంటే మన అక్కో, చెల్లో తప్ప అమ్మ, అక్క, చెల్లి ఇవి చెప్తారు కదా! ఏమన్నా జరిగితే నీ అక్క అయితే ఏంటి, నీ చెల్లయితే ఏంటి, నీ అమ్మ అయితే ఏంటి, ఇలాగే చేస్తావని చెప్తారు కదా! అది చాలా రాంగ్ స్టేట్మెంట్. రిలేషన్‌షిప్‌తో సంబంధం లేకుండా ఏ ఆడదాన్నైనా ఫస్ట్ సెక్షువలైజ్ చేసుకోకూడదు. ఫస్ట్ ప్లాటానిక్‌గా వెళ్ళాలి. ఫస్ట్ ఫ్రెండ్‌షిప్ సెట్ అవ్వాలి. తర్వాత ఈక్వేషన్ సెట్ అయితే అప్పుడు షుడ్ కమ్ లాస్ట్. మనం ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే ఫస్ట్ ఆలోచించే అది ఎందుకు జరుగుతుంది అంటే ఫస్ట్ జెండర్స్‌ని దూరం పెట్టడం వల్ల, జెండర్స్ మధ్యలో ప్లాటానిక్ ఫ్రెండ్‌షిప్ ఎస్టాబ్లిష్ కాకపోవడం వల్ల, అమ్మాయిలు బట్టలు తక్కువేసుకుంటే చెడ్డవాళ్ళు, రేపులు ప్రొవోక్ చేస్తున్నారు అని ఇలాంటి మాటలు వినడం వల్ల, ఇవన్నీ కండిషనింగ్. మన బ్రెయిన్‌కి మనకు తెలియకుండానే కండిషనింగ్. మీరెప్పుడైనా ఆలోచించారా? ఇండస్ట్రీలో ఆడోళ్ళని ఎంత ఎక్స్‌ప్లాయిట్ జేస్తారు? మొగోళ్ళని ఎంత ఎక్స్‌ప్లాయిట్ జేస్తారు? మొగోళ్ళకి స్టెరాయిడ్స్ ఇస్తారు లాంగ్ లాంగ్ టర్మ్ చేయడానికి. అమ్మాయిలకి స్టెరాయిడ్స్ ఇస్తారు. వాళ్ళ లైఫ్ ఎంత బిస్కెట్ అయిపోతది. వాళ్ళకి ఎన్ని ఎస్‌టిడీస్ ఒస్తాయి. వాళ్ళు ఎంతో ఎమోషనల్ ట్రామాకి గురవుతుంటారు. సెన్స్ ఆఫ్ లవ్ తెలియకుండా అయిపోతది. సెన్స్ ఆఫ్ టచ్ తెలియకుండా అయిపోతది. అన్ని అబ్యూసెస్ జరుగుతూ అంత వైల్డ్ ఇండస్ట్రీ చాలా ఫ్రీగా దొరుకుతుంది ప్రపంచానికి. అంత సైకాటిక్, అంత అంటే మన జీవితంలో చాలా సీక్రెట్‌గా పబ్లిక్ డిస్‌ప్లే ఆఫ్ ఎఫెక్షన్ చేయొద్దు. పబ్లిక్‌లో ముద్దులు పెట్టుకోవద్దు. ఏం చేయొద్దు. కానీ మాత్రం ఫ్రీ అవైలబుల్ ఎవ్రీవేర్. ఎందుకు? ఎందుకంటే కండిషనింగ్. డబుల్ స్టాండర్డ్ అంటే ఇదే. ఇది పవిత్రత అనేది చాలా పవిత్రమైన విషయము. ఇది సీక్రెట్‌గా ఎవ్వరు లేని టైంలో, ఎవరు లేని చోట గెట్ ఎ రూమ్ అండ్ డూ ఇట్ ఇన్ ప్రైవేట్ అని చెప్తారు గానీ మాత్రం పబ్లిక్‌గా ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా దొరుకుతుంది. ఆలోచించారా ఎప్పుడన్నా ఇది ఎంత డేంజరస్ కాంబినేషను? డ్రగ్స్ చేయొద్దు. అస్సలు మంచిది కాదు. కానీ చాలా ఈజీగా దొరుకుతాయి సొసైటీలో. అదే డబుల్ స్టాండర్డ్. డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ గానీ, స్మోక్ కానీ ఏదైనా సరే ఈ చెడు అంటే ఒక హ్యూమన్ సోల్‌కి, హ్యూమన్ ఎనర్జీకి ఏదైతే చెడో అది ఇల్లీగల్ చేస్తారు. కానీ చాలా ఈజీగా అవైలబుల్ పెడతారు. ఎందుకంటే ఒక మనిషి ట్రామాలో ఉన్నప్పుడు ఫస్ట్ అంటే మన మైండ్, బాడీ అవ్వడానికి, నార్మల్‌గా ఫీల్ అవ్వడానికి మనకి ఏదో ఒకటి కావాలి. డోపమైన్ హిట్ కావాలి. ఆ హిట్ కావడానికి ఫస్ట్ దొరికేవి ఇల్లీగల్ స్టఫ్. పాన్, డ్రగ్స్, సిగరెట్స్, ఆల్కహాల్ వాటెవర్ నాన్‌సెన్స్, అది మనకేదైతే మంచిది కాదో అది ఫస్ట్ అవైలబుల్ ఉంటది సీక్రెట్‌గా. దీన్నే డబుల్ స్టాండర్డ్ మానిప్యులేటివ్ సొసైటీ అంటారు. ఇందులోంచి బయటికొచ్చినప్పుడు కంప్లీట్ బ్యాన్ అయినప్పుడు పీడీఏ గానీ, ఫిజికల్ ఎఫెక్షన్ కానీ నార్మలైజ్ అయినప్పుడు అప్పుడు మనకర్థమవుతది. అప్పటిదాకా మనం డబుల్ స్టాండర్డ్‌ని ఏది కరెక్టో, ఏది మంచో, ఏది చెడో అర్థం కాకుండా కొట్టుకుంటాం. సో, మనకి చెప్తున్నాను కదా! మనకి బాడీలో కార్టిజాల్ ఎక్కువ పెరిగేసి డోపమైన్ హిట్ కావాలి అని కోరుకుంటున్నప్పుడు అన్నిటికన్నా ఈజీగా డోపమైన్ హిట్ ఎక్కడ దొరుకుతుంది? సిగరెట్ కొట్టంగానే ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్. హమ్మయ్య! అని ఫీల్ అవుతాం. అందుకే సిగరెట్ కొడతారు. యాంగ్జైటీ ఎక్కువున్నోళ్ళు మీరు చూడండి సిగరెట్ ఎందుకు కొడతారు? సిగరెట్ చెడ్డోళ్ళు కొడతారా అంటే యాంగ్జైటీ ఎక్కువున్నోళ్ళు సిగరెట్ కొడతారు. బ్యాడ్ ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్యామిలీ, బ్యాడ్ సొసైటీతోని సరౌండ్ అయ్యున్న మనుషులు సిగరెట్లు కొడతారు. సిగరెట్ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదైతే లీగల్ అందరికి కనిపిస్తుంది కాబట్టి. సో, డ్రగ్స్ చేస్తున్న వాళ్ళు చెడ్డోళ్ళా అంటే విక్టిమ్స్ ఆఫ్ అబ్యూస్ చేస్తారు. నేను డ్రగ్స్ చేస్తున్నాను నీకు డౌట్ రావచ్చు. నో ఐ డోంట్ డూ. నేను చాలా ఊహ తెలిసినప్పటి నుంచి చాలా కాన్షియస్‌గా ఉంటాను. సో, నేను సిగరెట్ కొడతాను. అది పబ్లిక్‌గా ఒప్పుకుంటాను. మానేసే పద్ధతిలో ఉన్నా. నేను నా ట్రామాలోంచి బయటికొస్తున్నా. ఆ ట్రామా వల్ల సిగరెట్ అనేది నాకు లైఫ్‌లోకొచ్చిందని నాకు అర్థమైంది కాబట్టి నేను మొహమాట పడకుండా దీని గురించి మాట్లాడుతున్నా. దీంట్లోంచి బయటికి రావాలని కోరుకుంటున్నా. కష్టపడుతున్నా. స్ట్రగుల్ అవుతున్నా. ఇది కష్టం. ఇప్పుడు చాలామంది సిగ్గులేదు దీనికి సిగరెట్లు కొడుతుందని ఇలా చెప్పుకుంటుందని అనిపించొచ్చు. కానీ నేను నిజాన్ని అక్నాలెడ్జ్ చేస్తున్నా. ఆ చెడు హ్యాబిట్‌లోంచి బయటికి రావడానికి అది ఎంత కష్టం తెలుసా? ఒక అబ్బాయిని చిన్నప్పుడు నేను బాయ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు
స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న బాయ్ ఫ్రెండ్‌తో ఎప్పుడు కొట్లాడేదాన్ని. నువ్వు సిగరెట్ మానేయకపోతే నీతో బ్రేకప్ చేసుకుంటా అని గొడవ పడేదాన్ని. కానీ నా చేతికి సిగరెట్ ఎప్పుడైతే వచ్చిందో అది వదిలించుకోవడం ఎంత కష్టమా అని అర్థమైనప్పుడు ఐ కెన్ ఎంపథైజ్. స్మోకింగ్ చేసే అబ్బాయిలు స్మోకింగ్ మానేయడం ఎంత కష్టమో అర్థం అవ్వడానికి నా చేతికొస్తే గాని నాకు అర్థం కాలేదు. అందుకే అనిపిస్తది ఒక జనరేషన్ ఆఫ్ వుమెన్ వర్కింగ్ క్లాస్‌లోకొచ్చి అంటే ఒక క్యాపిటలిస్టిక్ ప్రపంచం, ఒక చెడు మొగోడు తయారు చేసిన క్యాపిటలిస్టిక్ ప్రపంచంలో, మొగోళ్ళు బలవుతున్న ప్రపంచంలో వాళ్ళ చెడు వ్యసనాలని ఎలా అర్థం చేసుకోవాలో అంటే, ఆ మొగుడి ప్రపంచంలోకి ఆడదొచ్చి వాడిలాగా వాడి జీవితం బ్రతుకుతూ, వాడి అలవాట్లు సొంతం చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. అది ఎందుకు కష్టము? అది ఎలా మానేయాలి? దానికోసం మనం ఏం చేయాలి అని. సో, ఒక మొగోడి బాధని నేను అర్థం చేసుకొని, మొగోడిని ఎంపథైజ్ చేసి, మొగోడు రిపేర్ అవ్వడానికి, మన మగవాళ్ళు హీల్ అవ్వడానికి ఏం చేస్తే బావుంటుందని అర్థం చేసుకునే ఎంపతి నాకెప్పుడొచ్చిందంటే, నేను ఒక మొగోడి ప్రపంచంలోకొచ్చి, ఒక మొగోడిలా తయారయ్యి, మొగోడి బుద్ధులు నాకొచ్చినప్పుడు ఎంపతి వచ్చింది, అర్థమవుతుంది. అందుకే నిర్మొహమాటంగా, ధైర్యంగా దీని గురించి మాట్లాడుతున్నా. సో, ఎనీవే మనం ఇక్కడ బాడీ కౌంట్ గురించి మాట్లాడుతుంది ఇక్కడికొచ్చేసింది. సో, నేను చెప్తుందేంటంటే, ఈ యాంగ్జైటీ లెవెల్స్ పెరిగినప్పుడు మనకి డోపమైన్ హిట్ కోసం మనం సిగరెట్ల దగ్గర పోతాం, మందు దగ్గర పోతాం, సెక్స్ దగ్గరికెళ్తాం. నింఫోమేనియాక్ అనే పాయింట్ అక్కడొస్తుంది. ద మోర్ ట్రామా, ద మోర్ సెక్స్ డ్రైవ్. మనకి ఎక్కువ ఆకలి స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఆకలి పెరిగిన దగ్గర నుంచి, మనకి ఆర్గాజం అయిన ప్రతిసారి వీఆర్ ఫీలింగ్ గుడ్. ఆర్గాజం వచ్చిన ప్రతిసారి యూఆర్ ఫీలింగ్ గుడ్. ఈ గుడ్ ఫీలింగ్‌కి అడిక్ట్ అయిపోయి బాడీ సబ్‌కాన్షియస్‌గా ఏం డిసైడ్ చేసుకుంటుందంటే, ఓహో! నాకు టచ్ కావాలి. బేసిక్‌గా మనందరికీ డైలీ కనీసం 8-12 హగ్స్ కావాలి టు ఫీల్ సేఫ్. అంటే ఒక సొసైటీలో నేను సేఫ్ ఉన్నా, ఈ సొసైటీలో నేను బిలాంగ్ అవుతున్నా అన్న ఫీలింగ్ మన బాడీకి, సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌కి అర్థం కావాలి అంటే కనీసం రోజుకి 8-12 సార్లు మనకి హగ్స్ కావాలి, సేఫ్ టచెస్ కావాలి. అంటే సెక్షువల్ ఉద్దేశం లేకుండా మనల్ని ముట్టుకునే వాళ్ళు, మనకి సేఫ్ ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు మనకి జీవితంలో కావాలి. ఇప్పుడు జనరేషన్ జీ వాళ్ళు ఎందుకు ఇన్ని టైప్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ రిలేషన్‌షిప్స్‌లోకి వెళ్తున్నారు అంటే, వాళ్ళకి సేఫ్ టచెస్ దొరకట్లేదు. టచెస్ ఓన్లీ సెక్షువల్ పార్ట్నర్స్ దగ్గరే దొరుకుతుంది. ట్రామా ఎక్కువైన ప్రతిసారి ఎంత ఎక్కువ ట్రామా అయితే అంత నింఫోమేనియా తయారయ్యి, ఆకలి ఎక్కువైపోయి, ఏం చేయాలి? సేఫ్ ఏంటి? అని క్వెషన్స్ చేసుకొని అర్థం చేసుకునే లోపే మన సొసైటీ మనకి 100 ఆఫర్స్ చేస్తుంటది. కన్‌ఫ్యూజన్‌లో పెట్టేస్తుంటది. ఆ కన్‌ఫ్యూజన్‌లో పెట్టేసినప్పుడు ఏది తప్పు, ఏది ఒప్పు అని మనం మంటలో వేలు పెడితే గానీ అది మంట చెడ్డదా, మంచిదా, అది మంటనా, నీలా తెలీదు. మనం మనుషులం పెరిగాము. కానీ మన మనసు ఎప్పుడు చిన్న పిల్లలే. దిల్ తో బచ్చా హై జీ. అన్నీ పాపం జెన్‌జీ వాళ్ళు అది అటెంప్ట్ చేసి, ఇది అటెంప్ట్ చేసి, అది అటెంప్ట్ చేసి, ఇది అటెంప్ట్ చేసి, చేతులు కాల్చుకొని ఇది కరెక్ట్ కాదు అనే లోపు బాడీ కౌంట్ చాలా మందికి చాలా పెరిగిపోతది. అది తప్పు, ఒప్పు అని మనం ఎలా డిసైడ్ చేస్తాం? అది వాళ్ళ జర్నీ, అది మన జర్నీ. మన జర్నీ ఇప్పుడు నేను సేఫ్ ఇంట్లో పుట్టాననుకోండి, నేను వర్జిన్‌గా ఉండి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నాకు సేఫ్ ఫీలింగ్ ఇచ్చాడనుకోండి, అబ్బాయి కూడా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడనుకోండి, ఆ రిలేషన్ సెట్ ఫర్ లైఫ్. వాళ్ళు వర్జిన్స్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, లైఫ్ లాంగ్ మోనోగమీలో కలిసున్నారు, అదృష్టం అది. ఇట్స్ అ ప్రివిలేజ్. బాడీ కౌంట్ 0 ఉండడం అనేది ప్రివిలేజ్, నాట్ బ్యాడ్ థింగ్. ఇట్స్ అ ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్ అందరికీ దొరకదు. తల్లిదండ్రులు సరిగ్గా లేనప్పుడు, తల్లిదండ్రులు టాక్సిక్ అయినప్పుడు, తల్లిదండ్రులు చెడ్డోళ్ళు కారణం అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళ ట్రామా వాళ్ళకుంది. వాళ్ళని జడ్జి తర్వాత చేద్దాం. ఫస్ట్ అయితే టాక్సిక్ పేరెంట్స్ ఎఫెక్ట్స్ పిల్లల మీద ఎందుకైతే, పిల్లలు సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు, ఇంట్లో సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు, సొసైటీలో సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు, నింఫోమేనియాక్ అయిపోతున్నాము. కనీసం ఆర్గాజం వల్ల నేను, డోపమైన్ హిట్ వల్ల నేను బెటర్ ఫీల్ అవుతున్నా కాబట్టి పీపుల్ జస్ట్ స్టార్ట్ గోయింగ్ దేర్. అది ఎప్పుడు సెలబసీ ఎప్పుడు ప్రాక్టీస్ చేయగలుగుతాము అంటే, మనం ఎప్పుడైతే నర్వస్ సిస్టమ్ రెగ్యులేట్ చేసుకొని యాంగ్జైటీలోంచి బయటికి వస్తామో అప్పుడు మనం సేఫ్గా ఫీల్ అవుతాం కదా. ఇంకా కామెంట్ సెక్షన్లో ఇవన్నీ నీకు ఎక్స్పీరియన్సా అది దాని వంకర మాటలు మాట్లాడితే, మీలాంటి వాళ్ళ కోసం అయితే నాకు టైం లేదు. మీలాంటి వాళ్ళు బాగుపడడానికి ఇంకొన్ని జన్మలు పడుతుంది. మీలాంటి వాళ్ళు మళ్ళీ రివర్స్ తీసుకుంటూ మీరు ఇవన్నీ గో త్రూ అయ్యి మీరు ఎంపథైజ్ చేసుకుంటే కానీ మీకు అర్థం కాదు. సో నేను చాలా ఫర్ ఎగ్జాంపుల్ నా కేస్ మాట్లాడితే ఐఎమ్ ఎ వెరీ లాయల్ పర్సన్.
ఒక రిలేషన్షిప్ ఉండాలి, ఆ రిలేషన్షిప్లో నేను ఎప్పుడు లాయల్ ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకున్న మనిషిని. ప్రతిసారి మోనోగమస్ రిలేషన్షిప్ కావాలి అని నా హార్ట్ సోల్ అన్నీ పెట్టేస్తా. ఒక్కొక్క రిలేషన్షిప్ 5 years 3 years మినిమం పోయింది. అన్నీ పెట్టి లాస్ట్కి నా వల్ల అవ్వట్లేదు మ్యానిపులేషన్, నా వల్ల అవ్వట్లేదు అబ్యూస్ అన్నప్పుడు నేను బ్రేకప్ చేసుకున్నా. ఆ బ్రేకప్ అనేది చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయింది. 2-3 years నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ట్రామటైజ్ అయిపోయి కొట్టేసుకునేదాన్ని. ఎందుకంటే నేను 20sలో ఉన్నప్పుడు 30sలో ఉన్నప్పుడు ఇంకా ఇంత క్యాజువల్ డేటింగ్ అనేది నార్మలైజ్ కాలేదు కాబట్టి నేను అసలు ఆలోచించలేదు, దాని గురించే ఆలోచించలేదు. బ్రేక్ తీసుకున్నా, సెలిబ్రేట్ ఉన్నా, 2-3 years సెలిబ్రేట్ ఉన్నా, కాంటెంప్లేట్ చేసుకున్నా. ఓకే, ఈ ఈ అబ్యూస్ నుంచి నేను ఏం నేర్చుకున్నా, ఓకే ఇలా ఇలా ఉంటుంది అబ్యూస్ అంటే, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఇలా ఉంటుంది, నెక్స్ట్ టైం ఇలా జాగ్రత్తగా ఉండాలి అని నాకు నేను కాంటెంప్లేట్ చేసుకొని హీల్ చేసుకొని బాడీ అండ్ సోల్ని ఆ మనిషి యొక్క డిఎన్ఏలోంచి క్లెన్స్ చేసుకొని డీటాక్స్ చేసుకొని మెంటల్గా ఫిజికల్గా నేను ఇంకొక రిలేషన్షిప్కి రెడీ ఉన్నా అన్న క్లారిటీ లేకుండా ఇంకో రిలేషన్షిప్కి వెళ్ళలేదు. బట్ ప్రతిసారి మోసం జరిగింది. అండ్ నా బాయ్ ఫ్రెండ్ కూడా కావాలని మోసం చేశారంటే లేదు, వాళ్ళు వాళ్ళ డ్రామాని డిస్ప్లే చేశారు అంతే. వాళ్ళ తప్పు ఉందంటే నేను వాళ్ళ తప్పు ఉందని కూడా అన్నాను. వాళ్ళు నేర్చుకుంది, వాళ్ళు చూసింది, వాళ్ళు నిజమని నమ్మింది, వాళ్ళు ఆఫర్ చేశారు. వాళ్ళు కూడా ట్రామా చైల్డే, వాళ్ళు కూడా హీల్ అవ్వాలి, వాళ్ళందరూ హీల్ అవ్వాలనే కోరుకుంటున్నా. ఐ డోంట్ హేట్ ఎనీబడి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ నెగిటివ్ ఎమోషన్స్ ఫర్ ఎనీ ఆఫ్ ద గై దట్ ఐ డేటెడ్. వాళ్ళందరూ కూడా చాలా స్పెషల్ పీపుల్, నాకు చాలా ఇంపార్టెంట్ లెసన్స్ నేర్పించారు. సో ఐ డోంట్ రిగ్రెట్. నా బాడీ కౌంట్ ఇంతుంది అంతుంది, ఐ డోంట్ రిగ్రెట్ ఎట్ ఆల్. నీదర్ ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఇట్స్ జస్ట్ జర్నీ ఆఫ్ లైఫ్, జర్నీ ఆఫ్ అన్లర్నింగ్ మై ట్రామా, జర్నీ ఆఫ్ హీలింగ్. సో మనకి బాడీ కౌంట్ ఎక్కువ పెరగకుండా ఏం చేయాలి అంటే నేను కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తా. ఏంటంటే ఫస్ట్ సెలిబసీ మెయింటైన్ చేయగలగాలి. సెలిబసీ ఇంత ట్రామాలో మెయింటైన్ చేయడం కష్టమని ఒకవేళ మీకు అనిపిస్తే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ ఎక్కువైనప్పుడు నేను ఏం చేస్తానంటే అనులోమ్ విలోమ్ అని ఒక బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అది చేస్తే మనకి ఎంత యాంగ్జైటీ అయినా 5 minutesలో కామ్ డౌన్ అయిపోతాం. ఇది ప్రతిసారి వర్క్ చేస్తుందా అంటే ట్రై చేయండి, వర్కౌట్ అయితే మంచిది, లేకపోతే ఇంకొన్ని చూద్దాం. ఫస్ట్ అనులోమ్ విలోమ్ ఎలా చేయాలో చెప్తా. ఈ 2 fingers ఇలా పెట్టుకోండి, ఈ 2 fingers మడిచేసి ఈ నాస్ట్రిల్ దగ్గర పెట్టుకొని లాంగ్ బ్రీత్ తీసుకోండి. 1 2 3 4 5 ఆపేసి మళ్ళీ ఈ మూసి ఓకే, మళ్ళీ 1 2 3 4 5. ఇలా ఆల్టర్నేట్ ముక్కుతో కంప్లీట్లీ బ్రీద్ అవుట్ 5 seconds వెయిట్ చేయండి, కంప్లీట్లీ బ్రీద్ ఇన్ 5 seconds వెయిట్ చేసి ఇలా మనం ఒక 5 rounds చేస్తే విల్ ఫీల్ బెటర్, యాంగ్జైటీ తగ్గుతుంది. సో దిస్ షుడ్ హెల్ప్. అండ్ మెడిటేషన్స్ ఒకటి చేయడము. ఇంకొకటి మేజర్ యాంగ్జైటీ తగ్గడానికి ఏంటంటే మనకి ట్రామా ఇచ్చేవాళ్ళు, మన నిజాన్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు, నువ్వు తప్పు అని రెగ్యులర్గా మనని దెప్పేవాళ్ళు, మనం మాట్లాడితే మనని మాట్లాడనివ్వకుండా కట్ చేసేవాళ్ళు, మనని ప్రతిసారి కోపం తెప్పించేవాళ్ళు, మనని కన్ఫ్యూజన్లో పెట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని కట్ చేసేయండి. ఒకవేళ అది నా హస్బెండ్ అయితే, ఒకవేళ అది నా వైఫ్ అయితే, ఒకవేళ అది నా పేరెంట్స్ అయితే వీలైనంత తొందరగా వాళ్ళకి దూరం అవ్వడానికి చూడండి, కట్ చేసేయండి. ఎవరిని మార్చలేరు. కాబట్టి నెగిటివ్ పీపుల్ని కట్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. నాకు చాలా లేట్గా నేర్చుకున్న విషయము, సైకాలజీ అర్థమై నేర్చుకున్న తర్వాత నేను ఏం నేర్చుకున్నాను అంటే ఫస్ట్ నెగిటివ్ పీపుల్ని కట్ చేసేయాలి. నెగిటివ్ పీపుల్ అంటే ఎవరో కాదు, చెడ్డోళ్ళు కాదు. నెగిటివ్ పీపుల్ అంటే మనని మనలాగా యాక్సెప్ట్ చేయలేని, మనని ప్రశాంతంగా ఉండనివ్వలేని మనుషులు. ఒకవేళ మీకు తప్పట్లేదు, ఇంటికి వెళ్తే మీ పేరెంట్స్ దగ్గర నుంచి, మీ ఫ్యామిలీ నుంచి ట్రామా ఎక్కువ ఉందనుకోండి, ఇంటికి ఎక్కువ వెళ్ళకుండా బయట స్కెడ్యూల్ పెట్టేసుకోండి. మీరు బిజీ ఉండడానికి స్కెడ్యూల్ పెట్టేసుకోండి. మీకు సపరేట్ రూమ్ ఉండడానికి చూసుకోండి. ఒకవేళ అబ్యూస్ ఇంట్లో చాలా ఎక్కువ అవుతుందంటే ఇంట్లో ఉండకండి, బయటకు వచ్చేయండి. బయటకు వస్తే ఎలా సర్వైవ్ అంటే ఇంట్లో టార్చర్ కంటే బయట టార్చర్ బెటర్. అట్లీస్ట్ నువ్వు నీ సేఫ్టీ వెతుక్కోవడానికి ధైర్యం చేయగలుగుతావు. బయట ఎందుకు సేఫ్, ఇల్లు ఎందుకు సేఫ్ కాదు అంటే ట్రామా ఉన్న ఇంట్లలో నీకు సేఫ్ స్పేస్ దొరకదు.
బయటికెళ్తే కనీసం సేఫ్ స్పేస్ దొరికే ఆలోచన ఉంటుంది. బయట ఎందుకు ఆలోచన దొరుకుతుంది అంటే మనని టాక్సిక్ ఫ్యామిలీలో ఉంటే ఎమోషనల్ ట్రాప్ చేస్తారు. అంటే ఫిజికల్‌గా వచ్చి నిన్ను కొట్టేయకున్నా, చంపేయకున్నా ఎమోషనల్ ట్రాప్ ఏదైతే ఉంటుందో బ్రెయిన్ ఫాగ్ ఇచ్చేస్తది. మనకి ఇంకో ఆలోచన రాకుండా చేస్తది. సో, అలాంటి టైంలో మనం బయటికొస్తే మనకి ఫుడ్ కష్టమవుతుండొచ్చు, షెల్టర్ కష్టమవుతుండొచ్చు, సేఫ్టీ కష్టమవుతుండొచ్చు. కానీ మనము డెసిషన్ ఇండివిడ్యువల్‌గా తీసుకునే ఒక ఆప్షన్ దొరుకుతది. సో, కొన్ని రోజులు కష్టమైనా విల్ ఫిగర్ ఔట్. నేను ఫిగర్ ఔట్ చేసుకున్నా. కొన్నేళ్ళు పట్టింది ట్రామా వల్ల గానీ విల్ ఫిగర్ ఔట్. కాన్స్టెంట్‌గా మనకి ట్రామా ఇచ్చే ఫ్యామిలీలో ఉంటే అలాగే ముక్కి, మూలిగి, చీకట్లో ఏడ్చుకొని, బాత్రూమ్‌లలో దూరి ఎవ్వరికీ తెలియకుండా ఏడ్చుకొని, అయ్యో! నేను ఇక్కడ ట్రాప్ అయిపోయానే అని సఫోకేట్ అవుతూ, యాంగ్జైటీలోకి వెళ్ళిపోయి, ఎమోషనల్ ట్రామా ఫేస్ చేస్తూ, సీక్రెట్‌గా ఏదో ఒక రాంగ్ హ్యాబిట్‌కి బలవుతూ, అంటే స్మోకో, ఆల్కహాలో, ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్‌కి బలవుతూ సీక్రెట్‌గా, లేదంటే నింఫోమేనియా వచ్చేసి రిలేషన్షిప్స్, సిచ్యువేషన్షిప్స్ అని వీటి బారిన పడుతున్నారో, మీరు ఒకసారి పాజ్ అయిపోయి ఆలోచించుకోవాల్సిన టైం వచ్చేసినట్టే. నేను ఇది ఎందుకు చేస్తున్నా, నేను ఎందుకు స్మోక్ చేస్తున్నా, నేను ఎందుకు డ్రింక్ చేస్తున్నా, నేను ఎందుకు కాన్స్టెంట్గా తొందరగా రిలేషన్షిప్లో ఎందుకు పడుతున్నా. ఎగ్జాక్ట్లీ మనకి ట్రామా వల్ల తొందరగా రిలేషన్షిప్స్లో పడతారు, తొందరగా బ్రేకప్ అయిపోతుంది. మన రిలేషన్షిప్స్ మనకు కావాలి, లాంగ్ టర్మ్ మనకి రిలేషన్షిప్స్ నడవాలి అంటే టైం పడుతుంది. అట్లీస్ట్ 1-2 ఇయర్స్ ఒక మనిషి అర్థం కాని రిలేషన్షిప్లో పడుతున్నాము, తొందరగా రిలేషన్షిప్లో పడుతున్నాము అంటే దట్ ఈస్ ఓన్లీ యువర్ ట్రామా రెస్పాన్స్, దట్ ఈస్ నాట్ లవ్. సో చూసుకోండి, మీరు తొందరగా లవ్లో పడుతున్నారు, తొందరగా కమిట్మెంట్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఎదురుగా వాళ్ళని బ్లేమ్ చేసే కంటే మనం కూర్చొని కాంటెంప్లేట్ చేసుకోవాలనే విషయం. సో ఈ బాడీ కౌంట్ అనేది ఇదండి. బేసిక్గా మనకి ఎంత ట్రామా ఎక్కువైతే అంత మనుషుల్ని నమ్మడం స్టార్ట్ చేస్తారు. తొందరగా మనుషులు మోసం చేసే మనుషుల బుద్ధులు, పద్ధతులు అర్థం కాకపోవడం వల్ల, తొందరగా ట్రాప్లలో పడిపోవడం వల్ల బాడీ కౌంట్ అనేది పెరుగుతుంది. సో బాడీ కౌంట్ నీదెంత అని అడిగిన మనిషి నాట్ ఏ గుడ్ పర్సన్. సింపుల్. జడ్జి చేయడం తర్వాత విషయం. నీ బాడీ కౌంట్ ఎంత అని నిన్ను ఫస్ట్ 3 మంత్స్లో నీ బాడీ కౌంట్ గురించి అడిగారు అంటే డోంట్ టేక్ దెమ్ సీరియస్లీ. వాళ్ళని కట్ చేయి, వాళ్ళని హేట్ చేయని నేను చెప్పను, కానీ డోంట్ టేక్ దెమ్ సీరియస్లీ. బికాస్ బాడీ కౌంట్ అంటే నువ్వు ఎంతమందితో పడుకున్నావు అనే నంబర్ నాకు కావాలి అనే మెంటాలిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈదర్ దట్ పర్సన్ ఈజ్ నాట్ అ లాయల్ పర్సన్, అంటే ఆ పర్సన్ రెగ్యులర్గా అదే పని మీద చాలామందితో బాడీ కౌంట్ పెంచుకొని, ఎందుకు పెంచుకుంటున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో పెంచుకొని, ఇది తప్పు అని తెలిసి చేస్తూ ఎదురుంగా మనిషిని అదే దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఆ మనిషి నిన్ను క్వశ్చన్ అడుగుతున్నారు. సో నీ జీవితంలో ఉండాల్సిన రిలేషన్షిప్ నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి. నిన్ను అర్థం చేసుకోవాలి అంటే నువ్వు ఎంతమందితో పడుకున్నావు అనే కంటే అసలు నీ డ్రామా ఏంటి, నీ బాధ ఏంటి, నేను ఎంపథైజ్ చేయగలగాలి. నేను ఎంపథైజ్ చేయగలిగినప్పుడు ఆ మనిషి నీకు హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. హీల్ అవ్వడానికి హెల్ప్ చేసే మనిషి నిన్ను జడ్జ్ చేయరు, నీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటారు. సో నీ ట్రామాని అర్థం చేసుకొని నిన్ను జడ్జ్ చేయకుండా నీకు హీల్ చెయ్యడానికి హెల్ప్ అయ్యే మనిషి నిన్నెప్పుడు బాడీ కౌంట్ గురించి అడగరు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో ఆలోచించుకోండి. దిస్ ఈజ్ అ గుడ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఎదురుగా మనిషి మంచోడా చెడ్డోడా, మంచిదా చెడ్డదా అని అర్థం కావడానికి ఇది బెస్ట్ వే. బాడీ కౌంట్ గురించి ఫస్ట్ కాన్వర్జేషన్ తీసి నీ బాడీ కౌంట్ ఎంత అని అడిగారంటే ఫస్ట్ వాళ్ళతో ఇంకా పర్సనల్గా మామూలుగా కూడా ఏమీ షేర్ చేసుకోకండి, ఫ్రెండ్షిప్ చేయకండి, వీలైనంత దూరంగా ఉండండి. తప్పదు అనిపిస్తే తప్ప, తప్పనిసరి మాటలు తప్ప వాళ్ళతో ఎక్కువ డిస్కస్ కూడా చేయకండి. మన సొసైటీలో 90% స్టూపిడ్ పీపుల్ ఉన్నారు, బ్యాడ్ పీపుల్ ఉన్నారు. దెర్ ఆర్ ఓన్లీ రేర్లీ గుడ్ పీపుల్. సో మీకు ప్రశాంతతనిచ్చి మీ మనసుని యాంగ్జైటీలో పెట్టకుండా పీస్ఫుల్గా ఉండగలిగే మనుషులు మీకు ఎప్పుడైతే పరిచయం అవుతారో వాళ్ళ దగ్గర మాత్రమే ఓపెన్ అప్ అవ్వండి. ఏ విషయమైనా మీకు సేఫ్ ఫీలింగ్ రావాలి అంటే నేను ఈ విషయాలు చెప్తే నన్ను జడ్జ్ చేయకుండా నన్ను అర్థం చేసుకొని వినగలుగుతారో
అన్న కాన్ఫిడెన్స్ మీకు వస్తుందో వాళ్ళ దగ్గర తప్పితే ఎవ్వరికి ఓపెన్ అప్ అయి చెప్పదు. నేను చాలా లేట్గా, కష్టంగా, చాలా ట్రామటైజ్ అయ్యి నేర్చుకున్న లెసన్ ఇది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను మాట్లాడిన మాటలన్నీ మీకు అర్థమై ఉంటాయని అనుకుంటున్నాను. మీరందరూ పీస్ఫుల్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాజం బాగుపడాలి అంటే ఫస్ట్ మనుషులు ట్రామాలోంచి హీల్ అవ్వాలి. మనము రిచ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కానీ ప్రశాంతంగా ఉన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. సో అందరూ వర్జిన్గానే ఉండాలనుకుంటారు, అందరూ మోనోగమస్గానే ఉండాలనుకుంటారు, ఎందుకంటే మనుషులకు అదే సేఫ్. బట్ మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు బురదలో పడే ఛాన్స్ ఉంది. మనం నీట్గా బట్టలు వేసుకోవాలి, నీట్గా ఐరన్ చేసుకొని వేసుకోవాలి, పద్ధతిగా ఉండాలి. కానీ రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు మన మీద బురద పడవచ్చు, మనం కింద పడవచ్చు. బురద బట్టలకు అంటుకున్నప్పుడు ఉతుక్కోవడం, కడుక్కోవడం నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో తప్పులు చేయడం అందరూ చేస్తారు, కానీ జడ్జ్ చేయకుండా బట్టలు ఎలా ఉతుక్కోవాలా, మన సోల్ని ఎలా క్లీన్ చేసుకోవాలా, మనం పీస్ఫుల్గా ఎలా అవ్వాలి అనే ఆలోచనలతో ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. సో తప్పులు చేయడం తప్పు కాదు. ఆ, తప్పు మనకి జరగడం మన తప్పు కాదు, మనకు అన్యాయం జరగడం మన తప్పు కాదు. కానీ వేరే వాళ్ళని జడ్జ్ చేయడం తప్పు, వేరే వాళ్ళకి లేబుల్స్ వేయడం తప్పు, వేరే వాళ్ళని ఇంప్యూర్ అనడం తప్పు. సో ఎవరి జర్నీ వాళ్ళది. మన జర్నీలో మనం ట్రావెల్ చేస్తూ మనం అర్థం చేసుకొని అందులోంచి ఎలా హీల్ అవ్వాలి, మన కంటిన బురద మనం ఎలా కడుక్కోవాలి, మన సోల్ని ఎలా క్లెన్స్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ గురించి ఆలోచిస్తే బాగుపడతాం. వేరేళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళేంటి వీళ్ళేంటి, అయ్యో నా గురించి నలుగురు ఏమనుకుంటారు అనే ఆలోచనలు పెట్టుకుంటే అసలు బాగుపడలేం. దట్ షుడ్ బి సెకండరీ. ఎండ్ ఆఫ్ ద డే నీకేమనిపిస్తుంది, నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఏం చేసినా అంతే. నీ బుర్రేం చెప్తుంది, నీ గుండెం చెప్తుంది, వాట్ ఈస్ యువర్ సోల్ సేయింగ్, వాట్ ఈస్ యువర్ బ్రెయిన్ సేయింగ్, అంతకన్నా వేరే మాటలు పట్టించుకోవద్దు. A woman longs for a secure relationship, a hope for a family, a hope for belonging, a hope for peace, a hope for safety. That's the major reason why a woman craves a relationship, which is so deep. సో ఐ విష్ యూ ఆల్ అ పీస్ఫుల్ లైఫ్, హ్యాపీ లైఫ్. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ ఒక ఎపిసోడ్లో మరింత ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు ఐ లవ్ యూ గైస్ సో మచ్. బాయ్.